ఈ న్యూ ఇయర్‌లో కూడా మళ్ళీ సేమ్ రిజల్యూషన్సా? కార్ కొనాలి, బైక్ కొనాలి, ఐఫోన్ కొనాలి ఇవే ఉంటాయా? ఈ ఇయర్‌లో అయినా మీకు మంచి లైఫ్ చేంజ్ చేసే ఒక మంచి మనీ రిజల్యూషన్ చెప్తా నేను ఈ వీడియోలో. సో, లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఇయర్ నుండి నేనైతే ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకున్నాను. లైక్ ఏ అప్పు చేయకూడదు, ఎవరిని మనీ అడగకూడదు అండ్ ఫైనాన్షియల్లీ నేను ఇంకా గ్రో అవ్వాలి. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఇంకా కొంచెమన్నా నేను ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి అని నేను న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకున్నాను. అండ్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ ఇయర్ మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసాక మీరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో, కానీ మెయిన్‌గా ఎవ్రీ ఇయర్ ఒకే రిజల్యూషన్ పెట్టుకోకండి. లైక్ రొటీన్ ఉండేటివి. ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నేను ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా అవ్వాలి అని నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ ఇయర్ నుండైనా అలా పెట్టుకోండి మీరు. సో దట్ మీరు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవుతారు. ఓకే. సో, స్టార్ట్ విత్ స్మాల్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా ఇక్కడ అంటే ఏదైనా అవ్వచ్చు. మీ దగ్గర 100 ఉన్నా, 250 ఉన్నా, 500 ఉన్నా, 1000 ఉన్నా ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ఇయర్ అయినా మీ కొత్త ఇయర్ ఇది 2026 ఈ ఇయర్ అయినా మీకు అట్‌లీస్ట్ 250 పర్ సిప్. అంటే సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని. ఏదైనా సరే, ఏ ఫండ్ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీకే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తది. అండ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గూడా అవుతారు. లైక్ మనీ ఉంటే ఆటోమేటిక్‌గా ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటది. మనీ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తది ఎవరికైనా. సో, ఎప్పుడు మనీ మనీ కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీ దగ్గర ఉన్నప్పుడే సేవ్ చేసుకోండి ఆర్ ఇన్వెస్ట్ చేసేయండి వెంటనే. సో, ఈ కొత్త సంవత్సరంలో మీరు ఈ చిన్న స్టెప్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను నేను. సో, ఇది మీ విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. స్టార్ట్ విత్ స్మాల్. నెక్స్ట్ వన్, డెట్ ట్రాప్. అసలు నాకు తెలిసి చాలామంది మీలో క్రెడిట్ కార్డ్స్ డెట్ ట్రాప్‌లో పడి ఉండింటారు ఆల్రెడీ. అండ్ ఎవరైతే మీకు ఇంకా క్రెడిట్ కార్డ్స్ లేవో దయచేసి మీరు క్రెడిట్ కార్డ్స్ తీసుకోకండి. ఎప్పుడు తీసుకోవాలంటే మీకు జాబ్ వచ్చి మీరు ఓన్లీ డైలీ ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేయాలి క్రెడిట్ కార్డ్ అంటే లిమిటెడ్‌గా యూజ్ చేసుకోండి. బట్ మీకు జాబ్ లేదు యాస్ ఎ స్టూడెంట్ మీరు లోన్ యాప్స్ తీసుకోకండి. క్రెడిట్ కార్డ్ జోలికెళ్ళకండి. అప్పు చేయకండి. ఈ ఇయర్ అయినా మీరు ఇది బలంగా ఫిక్స్ అవ్వండి. నేను డెట్ ట్రాప్‌లో పడకూడదు అని. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. యాస్ ఏ బిగినర్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇది మీరు ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ విష్ లిస్ట్‌లో మీరు యాడ్ చేసుకోవాల్సింది. ఇది మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డోంట్ ఫాల్ ఇన్ ట్రాప్. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ హెల్త్. హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. వెల్త్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అది అంతే ఇంపార్టెంట్. వెల్త్ లేకున్నా మనం అట్‌లీస్ట్ ఏదో సర్వైవ్ అవ్వచ్చేమో కానీ, హెల్త్ లేకుంటే మాత్రం అస్సలు సర్వైవ్ అవ్వలేం. అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఫోకస్ ఆన్ హెల్త్. ఈ ఇయర్ నుంచైనా మీరు మంచి డైట్ మెయింటైన్ చేయండి. మంచి ఫుడ్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోండి. వెజిటబుల్స్ మంచిగా తినండి. సో, ఈ ఇయర్ నుంచి 2020 జాన్ 2026 జాన్ 2027 వరకు మీరు కంపేర్ చేసుకోండి. లైక్ ఈ 1 ఇయర్ మీరు కన్సిస్టెంట్‌గా హెల్త్ మీద ఫోకస్ చేయండి. లైక్ మంచి ఫుడ్ తీసుకోండి. అట్‌లీస్ట్ బయట ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. కొన్ని డేస్ ఆర్ ఎల్స్ 6 మంత్స్ అయినా ట్రై చేయండి. మీకే ఆ డిఫరెన్స్ ఏదో తెలుస్తది. మీ మీ బాడీ మీకు చాలా సపోర్ట్ చేస్తది. సో, ఫోకస్ ఆన్ హెల్త్. ఇది మీ విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. అప్‌స్కిల్ యువర్‌సెల్ఫ్. మీకందరికీ తెలుసు ఏఐ వచ్చింది. ఏఐ వల్ల చాలా జాబ్స్ కట్ అవుతున్నాయి. లైక్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఇంకా చాలా రీజన్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏదైనా సరే మీకు ఏ దాని మీద ప్యాషన్ ఉన్నా, ఆ ప్యాషన్‌లో మీరేదైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ఇప్పుడు మీకు సపోజ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది. నేర్చుకోండి. సపోజ్ మీరేమన్నా కార్ నేర్చుకోవాలి, లైక్ బైక్ నేర్చుకోవాలి, లైక్ ఏదో ఒక స్కిల్ మీరు నేర్చుకోవాలి తప్పకుండా. ఏదో ఒక స్కిల్ మీరు నేర్చుకోండి. ఈ ఇయర్ అయినా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఫ్యూచర్ చాలా డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ ఉంటది. సో, మీరు ఎప్పటికప్పుడు అప్‌స్కిల్ అవుతూ ఉంటే అది మీ ఫ్యూచర్‌ని పక్కా సేవ్ చేస్తుంది అండ్ సెక్యూర్ చేస్తుంది. సో, ఏదైనా అవ్వచ్చు. మీకు బుక్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. బుక్ రీడింగ్ కూడా ఒక స్కిల్లే.
అది మీరు డెవలప్ చేసుకోండి. ఆర్ ఎల్స్ మీకు నేర్చుకోండి, ఫోటోగ్రఫీ నేర్చుకోండి. ఏదైనా సరే మీరు అప్‌స్కిల్ అవ్వండి. అప్‌స్కిల్ యువర్ సెల్ఫ్. సో, ఇది చెప్పాలనుకుంటున్నాను. అండ్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కన్సిస్టెన్సీ. చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. చాలా గోల్స్ ఉంటాయి. నేను ఇది చేయాలి, నేను ఇది అచీవ్ చేయాలి, ఇది సాధించాలి అని. కానీ ఎక్కడో అక్కడ అందరూ స్టాప్ చేస్తారు. ఎందుకంటే ఈజీ రిజల్ట్స్, ఈజీ రిజల్ట్స్ కోసం మనం ఎవ్వరైనా సరే, ఈవెన్ నేను కూడా అంతే. మనం అందరం ఏం చేస్తామంటే ఈజీగా రిజల్ట్స్ రావాలి, ఈజీగా మనం గ్రో అవ్వాలి, వితిన్ 2 డేస్‌లోనే మనం కోటీశ్వర్లు అవ్వాలి అనే థాట్‌లోనే ఉంటాం. ఏదైనా సరే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఉంటది. వీడియో ఎడిటింగ్‌లో 10 డేస్‌కే వీడియో ఎడిటింగ్ రావాలనుకుంటారు కొంతమంది. ఎలా వస్తుందట్లా? సో, కన్సిస్టెంట్‌గా ఒక 90 డేస్ మీరు నేర్చుకోండి. ఫస్ట్ డే ఎళ్లి 10థ్ డే ఎళ్తా మళ్ళీ. మళ్ళీ ఒక 20థ్ డే ఎళ్తా. మళ్ళీ ఒక 50థ్ డే ఎళ్తా. ఇలా కాదు. డే 1 నుంచి డే 90 వరకు కన్సిస్టెంట్‌గా ఒక వర్క్ అనుకుంటే ఆ వర్క్ మీదనే మీరు ఫోకస్ చేయండి. కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు. సో, ఇక్కడ కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. ఏ పనైనా చేయండి, కన్సిస్టెంట్‌గా చేయండి. ఈ ఇయర్ నుంచైనా ఫస్ట్ థింగ్ మీరు కన్సిస్టెంట్‌గా ఉండాలి అని మైండ్‌లో ఫిక్స్ అవ్వండి. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో మీరు ఫిక్స్ అవ్వండి. కన్సిస్టెంట్ ఉండాలి, కన్సిస్టెంట్ ఉండాలి. చెప్పిన ప్రతి స్లైడ్‌లో పాయింట్స్ అన్నీ మీరు అచీవ్ చేస్తారు. ఏమి కన్సిస్టెన్సీ ఉంటే. సో, కన్సిస్టెంట్‌గా ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇక్కడ చెప్పేది కొంచెమైనా మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో, అర్లీ ఏజ్‌లోనే మనీ అనేవి సేవ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా స్కిల్ నేర్చుకోండి. మంచి ఫుడ్ తినండి. మంచి హెల్తీగా ఉండండి. ఇప్పుడు మీకు జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే జిమ్‌లో జాయిన్ అవ్వండి. ఏ స్కిల్ అయినా, ఏ థింగ్ అయినా కన్సిస్టెంట్‌గా ఉండాలి. కన్సిస్టెంట్‌గా ఉండి ఈ 2026లో మీరు అనుకోండి. మీ విష్ లిస్ట్‌లో టిక్ ఏసుకోండి అయిన వెంటనే. అండ్ 2027 జాన్‌లో చూడండి ఓపెన్ చేసి. ఇవన్నీ నేను ఫుల్‌ఫిల్ చేశానా? లేదంటే డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అప్పటికిప్పటికి. ఇవన్నీ చేంజెస్ చేసిన తర్వాత. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.